ఓకే అండి. ఈరోజు అండి జూన్ నెల 16వ తారీఖు 2025. ఈరోజు మార్నింగ్ మన నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో గండేపల్లి దగ్గరలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారి యొక్క సూచనల ప్రకారం వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం, ఆ నిఘా పెట్టడంతో వాహనం తనిఖీలో ఈ కారును ఒకటి సీజ్ చేయడం జరిగిందండి. ఇది షిఫ్ట్ కారు. ఇందులో 4 ముద్దాయిలు ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు మనకు తెలిసింది. దాదాపు 110 కేజీల గంజాయి అండి. అలాగే ఈ 4 వ్యక్తుల నుంచి కూడా 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి అక్రమ రవాణా వాడుతున్నారు కాబట్టి ఈ షిఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ ఒక 2,50,000 కింద చేసింది. అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఒక 3,500 రూపాయలు క్యాష్ దొరికింది. ఈ 4 ముద్దాయిల్లో 3 మేజర్స్ అండి, 3 ముద్దాయిలు. ఒకరైతే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ కూడా, అంటే మైనర్ అంటాం కదా, అంచేత ఆ అబ్బాయిని మేము ప్రొడ్యూస్ చేయడం లేదు ప్లస్ ఏజ్గా. ఈ 3 కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో 0-18 ఇయర్స్ ఆయన్ని జూనియర్ బోర్డు దగ్గర పెడతామండి. ఇవేంటంటే సీలేరు ప్రాంతంలో ఈ గంజాయి పట్టుకొని ఈ మన హైవేలో ట్రాన్స్పోర్ట్ చేసి తిరుపతి తీసుకెళ్తారండి. తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి తమిళనాడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది టోటల్ వీళ్ళ యొక్క విధానం అండి. ఈ గంజాయి ఈ రకంగా తెలియజేయడం జరిగింది. ఇది గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. గంజాయి మీద మన రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈగల్ సంస్థ ద్వారా కానీ లేకపోతే ఇతర పద్ధతి ద్వారా కానీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే గంజాయి రవాణాలో కానీ వాడకంలో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ప్రజలకు కోరుతున్నాండి. అలాగే ప్రజలకు ఇన్ఫర్మేషన్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కూడా పోలీసులు అడుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.